Good morning, sir. Good morning. Good morning, sir. Good morning, sir. Sorry for the delay. So let us start. What we learned yesterday is if and else. So whenever we have to take a decision, so there are two outcomes of a decision. One is the decision or the condition may be true, and another one is the decision may be false. So we write if in brackets the condition, and after the bracket, if the condition is true, what we have to do, and if the condition is false, what we have to do. So this is what we learned yesterday. So yesterday we have done some programs. So let us continue this today to understand more about it. This is our code blocks editor or IDE. So yesterday I given if one, now today I given if two. Hold it, close that curtain, please. Sir, voice cut out. Voice cut అవుతుందా? Yes, sir. నా ఇయర్ ఫోన్స్ ఇవ్వ అక్కడ. బ్లూటూత్ కాకుండా ఇంకోటి ఉంటుంది చూడు, వైర్. యా, ఇక్కడే ఉన్నాయి. Is it okay now? Yes, sir. Yeah. Hash include stdio.h void main brackets open. This is the program template. This is the template or the framework in which we write the program. So yesterday I given you a homework. Largest of three numbers. Let us say those three numbers, let us name them as a comma b comma c. So
చాలా మంది you have submitted that program. Very good. I am happy about that. కాకపోతే దాంట్లో చాలా మంది లాజికల్ అండ్ సింబల్తో రాశారు. బెటర్ ఏంటంటే ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఇంకా అవన్నీ నేను చెప్పలేదు, సో దట్ మనం ఇంకా అంటే మనం ఇంకా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి వాడటం కంటే సింపుల్ ఇఫ్ అండ్ ఎల్స్ తోనే రాస్తే దట్ వుడ్ బి మచ్ బెటర్ అనిపించింది. సో ఐ విల్ రైట్ విత్ ఇఫ్ అండ్ ఎల్స్ ఓన్లీ. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే, ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఫస్ట్ వీ విల్ టేక్ 2 numbers ఏ అండ్ బి. ఈ ఏ అండ్ బిలో ఎవరు పెద్దో చెక్ చేస్తాం. ఒకవేళ దీంట్లో ఎవరు పెద్ద అయితే, ఎవరు లార్జ్ అయితే వాళ్ళని సితో చెక్ చేస్తాం. సో ఫస్ట్ దీన్ని ఏమంటారంటే డివైడ్ అండ్ కాంకర్ మెథడ్ అని కూడా అంటారు. అంటే యాక్చువల్గా 3 ఉన్నాయి. ఈ మూడింటిని నేను డివైడ్ చేస్తున్నా. ఫస్ట్ ఈ రెండింటిని కంపేర్ చేస్తా. దాని తర్వాత దీంట్లోంచి గెలిచిన వాళ్ళు లేకపోతే దీంట్లో ఎవరు లార్జెస్టో వాళ్ళనే తీసుకుంటా, నాకు మిగతా వాళ్ళు అవసరం లేదు. వాళ్ళని తీసుకొని వాళ్ళ నెక్స్ట్ సితో కంపేర్ చేస్తా. సో ఇట్లా ఏంటంటే పెద్ద ప్రాబ్లం మనం సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక స్ట్రాటజీ, అల్గోరిథం స్ట్రాటజీ ఏంటంటే డివైడ్ అండ్ కాంకర్. ఆ ప్రాబ్లంని చిన్న 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 పార్ట్స్గా చేసి సాల్వ్ చేయడం. అట్లా సపోజ్ ఇంకా ఈవెన్ ఒకవేళ 4 numbers ఉన్నా ఫస్ట్ ఈ రెండింటిని సపరేట్గా చేసి దీంట్లో ఎవరు లార్జ్, దీంట్లో ఎవరు లార్జ్ వాళ్ళని కంపేర్ చేస్తాం. సో అది కొంచెం పెద్దగా ఉంటుంది. సో లెట్ us డూ విత్ దిస్. ఫస్ట్ 3 numbers కావాలి మనకి. ఇంట్ ఏ కమా బి కమా సి comma b comma c semicolon. Semicolon, and we have to enter 3 numbers. Printf enter 3 numbers to find the largest. scanf 3 numbers కాబట్టి %d డబుల్ కోట్స్. చూడండి, ఒక ప్రోగ్రామ్ని ఒక విధంగానే రాయాలి అని రూల్ ఏం లేదు. మనం ఎట్లయినా రాయొచ్చు, తప్పేం లేదు. అవుట్పుట్ మనకు వస్తే చాలు. కాబట్టి ప్రోగ్రామ్ అనేది ఒక విధంగానే రాయాలనే రూల్ పెట్టుకోకూడదు. అట్లా దాన్ని డిఫరెంట్ వేస్లో రాయొచ్చు మనం ప్రోగ్రామ్ని. సో మీరు రాసింది కూడా కరెక్టే. %a, %b, %c. సో 3 numbers వచ్చేసాయి. సో ఫస్ట్ కండిషన్, ఫస్ట్ ఏం చూస్తున్నాను నేను, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. ట్రూ అయితే ఏం చేయాలి, ఫాల్స్ అయితే ఏం చేయాలి. సో ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, ట్రూ అయితే ఏం చేయాలి అంటే ఏ అనేది బి కంటే పెద్ద. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి. ప్రింట్ అప్పుడే ఇప్పుడు ఏకి బికి మధ్య కాంపిటీషన్ పెట్టాం, ఏ పెద్దది అని తెలిసింది మనకి. ట్రూ అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఏని సితో కంపేర్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ కండిషన్, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి అంటే ఇది కూడా ట్రూ అయితే ఏం చేయాలి, ఫాల్స్ అయితే ఏం చేయాలి. మళ్ళీ ట్రూ అయితే ఏం చేయాలి, ఫాల్స్ అయితే ఏం చేయాలి.
సో ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి ట్రూ అయితే ఏం చేయాలి, ఫాల్స్ అయితే ఏం చేయాలి? సో ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి ట్రూ, ఇక్కడికి వచ్చాం. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి ట్రూ, అప్పుడు ఏం చేయాలి? ఏ అనేది బి కంటే పెద్ద, సి కంటే పెద్ద. సో అల్టిమేట్ గా printf the large number is percentage d comma a. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇక్కడ సిచ్యుయేషన్ ఏంటి? ఏ అనేది గ్రేటర్ దాన్ బి అనేది ట్రూ, అంటే ఏ బి కంటే పెద్ద అనేది ట్రూ. కానీ ఇక్కడ ఎల్స్ అంటే అర్థం ఏంటి? ఏ అనేది సి కంటే పెద్ద కాదు, ఏ బి కంటే పెద్ద, కానీ ఏ సి కంటే పెద్ద కాదు. అప్పుడు సంగతి ఏంటి మరి? C is largest. C is the largest. C is large. Yeah. So the large number is C. Next, A greater than B కాదు. If A is greater than B is false. అంటే అర్థం ఏంటి ఇక్కడ? B is greater than A అని నేను కామెంట్ రాస్తున్నా. ఎల్స్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? B is greater than A. సో మనం ఏం పట్టించుకోము ఇక్కడ. ఇప్పుడు ఏం పట్టించుకుంటాం మనం? B పట్టించుకుంటాం. ఇప్పుడు B ని ఎవరితో కంపేర్ చేయాలి? C తో కంపేర్ చేయాలి. సో ఇఫ్ B is greater than C, ఇది ట్రూ అయితే ఏం చేయాలి? ఫాల్స్ అయితే ఏం చేయాలి? ట్రూ అయితే ఏం చేయాలి? ఫాల్స్ అయితే ఏం చేయాలి? సో ట్రూ అయితే ఏం చేయాలి? బి గ్రేటర్ దాన్, అంటే బి అనేది ఏ కంటే పెద్ద, బి అనేది సి కంటే పెద్ద. అప్పుడు ఎవరు అన్నిటికంటే లార్జెస్ట్? బి లార్జెస్ట్. సో printf the large number is else అంటే అర్థం ఏంటి ఇక్కడ? బి అనేది ఏ కంటే పెద్ద, కానీ బి సి కంటే పెద్ద కాదు. బి అనేది ఏ కంటే పెద్ద, కానీ సి కంటే పెద్ద కాదు. అప్పుడు ఎవరు పెద్ద, ఎవరు లార్జెస్ట్? అప్పుడు బి అనేది ఏ కంటే పెద్ద, కానీ బి అనేది సి కంటే పెద్ద కాదు ఇక్కడ ఎల్స్ అంటే. సో అప్పుడు ఎవరు పెద్ద? సి పెద్ద. సో ద లార్జెస్ట్ నంబర్ ఇస్ సి. సో అంటే ఇక్కడ దీన్ని ఏమంటామంటే, ఇట్లా ఒక ఇఫ్ లో ఇంకొక ఇఫ్ రాస్తే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. నెస్టెడ్ ఇఫ్ అండ్ ఎల్స్ అంటే ఒక ఇఫ్ లో ఒక ఇఫ్ రాసా, దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంట. ఇక్కడ ఈ నెస్టెడ్ ఇఫ్ లో పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా? ఒకవేళ ప్రతి ఇఫ్ కి కరస్పాండింగ్ ఎల్స్ ఉంటే ప్రాబ్లం ఏం లేదు. ఒక్కోసారి ప్రోగ్రామింగ్ లో తొందరగా మనం ఏం రాస్తామంటే, కొన్నిసార్లు కుదరదు కాబట్టి కొన్ని ఇఫ్లకి కొన్ని ఎల్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎల్స్ లేదనుకోండి, ఇక్కడ ఎల్స్ అనేదే లేదు, ఇదంతా లేదనుకుందాం వేరే ప్రోగ్రామ్ లో జనరల్ గా. ఇప్పుడు రెండు ఇఫ్లు ఉన్నాయి, ఒక ఎల్స్ ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఈ ఎల్స్ ఎవరికి సంబంధించింది? ఈ ఇఫ్ కా అంటే బ్రాకెట్ లేకపోతే అదే ప్రాబ్లం వస్తుంది. దాన్నే ఏమంటామంటే మన సిలో డాంగ్లింగ్ ఎల్స్ ప్రాబ్లం అంటారు. ఏంటా ప్రాబ్లం? రెండు ఇఫ్ నుండి ఒక ఎల్స్ ఉంటే ఆ ఎల్స్ ఎవరిది అనే క్వశ్చన్ వస్తుంది. సరిగా బ్రాకెట్లు పెట్టకపోయినా, సరిగా ఓపెన్ చేయకపోయినా కన్ఫ్యూజన్ వస్తుంది.
దాన్ని ఏమంటారు? డాంగ్లింగ్ ఎల్స్ ప్రాబ్లం. సో మనం ఇఫ్ అండ్ ఎల్స్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం రాయాలి. సో దీన్ని ఏమంటాం? సెలెక్షన్ అంటాం. అంటే ఇఫ్ అండ్ ఎల్స్ లో ఏం చేస్తున్నాం? మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. దాని కండిషన్ పెట్టి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. రాసారా ఇది? మనం రన్ చేయలే కదా, ఫస్ట్ లెట్ us రన్. మనం ఒక్కోసారి తప్పులు పోయే ఛాన్స్ కూడా ఉంటది. ఇక్కడ ఏదో వచ్చింది, ఏంటిది? ఇంకొక బ్రాకెట్ కావాలి సార్. ఎల్స్ కి ఎల్స్ బ్రాకెట్ ఉంది. మెయిన్ మెథడ్ కి లేదు. So enter 3 numbers to find the largest. Let us give in a sequence 10 space 20 space 30. Enter అనే అవసరం లేదు, స్పేస్ కూడా ఇవ్వచ్చు. The largest number is 30. మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు let us give numbers in reverse. 30, 20, 10. మళ్ళీ రన్ చేద్దాం. అంటే దీనికి డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తే గానీ మనం రాసిన ప్రోగ్రామ్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది మనం చెప్పలేం. ఓకే, హోప్ఫుల్లీ దిస్ ప్రోగ్రామ్ ఇస్ కరెక్ట్. రాస్తారా? అవసరం లేదా? అవసరం లేదు సార్, ఆల్రెడీ రాసేసి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. No need, sir. Okay, right. We'll go to a new program. Right. So next program is program to print the category of pass by taking input, by taking average marks as input. ఇప్పుడు మనకి జేఎన్టీయూలో మనకి డిగ్రీ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? డిస్టింక్షన్ అంటే అర్థం ఏంటి? యావరేజ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70% ఉంటే మనకేమిస్తారు? డిస్టింక్షన్ ఇస్తారు. ఫస్ట్ క్లాస్ ఎప్పుడు ఇస్తారు? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60. సెకండ్ క్లాస్ అంటే అర్థం ఏంటి? 60 కంటే ఎక్కువ ఉండాలి అండ్ సింబల్ టు అవసరం లేదు, లెస్ దాన్ 70. 70 అబోవ్ ఉంటే డిస్టింక్షన్. 60 అబోవ్ ఉండి 70 కంటే తక్కువ ఉంటే ఫస్ట్ క్లాస్. above 50, above or equal 50, greater than or equal to 50. మళ్ళీ డిప్లొమాలో వేరే, మరి డిగ్రీలో ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. కొంతమంది డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇది జేఎన్టీలో ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఇట్లాగా ఇస్తారు. 50, greater than 50 and less than 60 అయితే సెకండ్ క్లాస్ ఇస్తారు.
అట్లాగే థర్డ్ క్లాస్ ఆర్ పాస్ క్లాస్ కూడా అంటాం దీన్ని. పాస్ క్లాస్ ఏంటంటే greater than or equal to 40 and less than 50 అయితే దీన్ని పాస్ క్లాస్ అంటారు. నెక్స్ట్ ఫెయిల్ ఏంటంటే లెస్ దాన్ 40. సో ఇప్పుడు మనం ఒక స్టూడెంట్ పర్సంటేజ్ తీసుకొని కేటగిరీ ప్రింట్ చేయాలి. ఇందాకల ప్రోగ్రాంలో ఇన్నిసార్లు ప్రింట్ఎఫ్ రాసే బదులు ఒక చిన్న మోడిఫికేషన్ ఏం చేయొచ్చు అంటే లార్జ్ అనేది ఒక వాల్యూ తీసుకొని ప్రతిసారి లార్జ్ ఇజ్ ఈక్వల్ టు ఏ, ఇక్కడ లార్జ్ ఇజ్ ఈక్వల్ టు సి. ఎందుకంటే ప్రింట్ఎఫ్ అనేది పెద్ద ఫంక్షన్, ప్రతిసారి దాన్ని మనం వాడటం కరెక్ట్ కాదు ప్రోగ్రాంలో. లార్జ్ ఇజ్ ఈక్వల్ టు బి, లార్జ్ ఇజ్ ఈక్వల్ టు సి అని ఇచ్చేసేసి లాస్ట్ లో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అన్ని ఇఫ్ ఎల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రింట్ఎఫ్ ద లార్జ్ నంబర్ ఈస్ పర్సంటేజ్ డి డబుల్ కోట్స్ క్లోజ్ కామా. ఇప్పుడు ఎవరిని ప్రింట్ చేస్తాను, ఎవరు లార్జ్ అయితే వాళ్ళు ప్రింట్ చేస్తాను. అది ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, డిపెండ్స్ ఆన్ ది. దిస్ ఈస్ హౌ వీ కెన్, అంటే రాస్తున్న కొద్దీ మనకు కొన్ని అర్థమవుతా ఉంటాయి. ఏది ఎక్కువ అంటే ప్రోగ్రామ్ ని ఆప్టిమైజ్ చేయటం, ప్రోగ్రామ్ ని ఆప్టిమైజ్ చేయటం అన్నమాట. సో నౌ లెట్ us డూ దిస్ ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? ఒక అబ్బాయి యొక్క ఒక స్టూడెంట్, అబ్బాయి అనేం లేదు, ఒక స్టూడెంట్ యొక్క పర్సంటేజ్ మనం స్కాన్ చేసి ఆ పర్సంటేజ్ను బట్టి ఆ అబ్బాయి కేటగిరీ అంటే డివిజన్ అందాం. కేటగిరీ అంటే మళ్ళీ వేరే వస్తుంది. డివిజన్ ఆఫ్ పాస్, డివిజన్ ఆఫ్ పాస్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనం రైట్, let us try to save it as if3. Okay, so ఇక్కడ ఫస్ట్ మనకి మనం పర్సంటేజ్ తీసుకుంటాం. లెట్ us call it p అండ్ పర్సంటేజ్ అనేది పాయింట్స్ కూడా ఉండొచ్చు కాబట్టి, ఇంటీజర్ ఉండదు కాబట్టి నేను ఫ్లోట్ తీసుకోవటం సేఫ్, ఫ్లోట్ తీసుకోవడం సేఫ్. సో printf enter your percentage or enter your కాకపోయినా ఎవరు రన్ చేసినా enter the percentage of marks వితౌట్ పర్సంటేజ్ సింబల్. మళ్ళీ వాళ్ళకి పర్సంటేజ్ కొట్టారనుకోండి మళ్ళీ అది గార్బేజ్ లోకి పోతుంది, డిఫరెంట్ వాల్యూ తీసుకుంటది. కాబట్టి పర్సంటేజ్ లేకుండా ఓన్లీ నంబర్ కావాలి మనకి. సెమీకోలన్. ఇప్పుడు చెప్పండి మనకి హలో ఉన్నారా? ఓకే. సో ఇఫ్ ఫస్ట్ కండిషన్ ఏంటి? 70 కంటే ఎక్కువ ఉంటే. ఇఫ్ సో ఇఫ్ p is greater than or equal to 70. సో అది ట్రూ అయితే ఏంటి, ఫాల్స్ అయితే ఏంటి?
సో ట్రూ అయితే ఏం ప్రింట్ చేస్తాం, printf division distinction 70 కంటే అబోవ్ ఉన్నా 70 ఈక్వల్ ఉన్నా డివిజన్ డిస్టింక్షన్. ఇప్పుడు ఎల్స్ అంటే అర్థం ఏంటి, 70 కంటే అబోవ్ అయితే లేదు, అబోవ్ 70 కంటే అబోవ్ లేదు అనేది ఎల్స్ అంటే అర్థమే అది. సో 70 కంటే అబోవ్ లేకపోతేనే కిందికి వస్తుంది. సో ఇప్పుడేం చేస్తామంటే 70 కంటే అబోవ్ లేదు కాబట్టి ఇఫ్ p ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60, లెస్ దాన్ 70 చెక్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ నేను రాశాను ఏది ఫస్ట్ క్లాస్ ఎప్పుడు 60 కంటే ఎక్కువ ఉండి 70 కంటే తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ నేను 70 కంటే తక్కువ ఉండాలని రాయట్లేదు. ఎందుకు, ఆల్రెడీ ఇక్కడికి వచ్చాను అంటే అర్థం ఏంటి, 70 కంటే తక్కువ ఉంటేనే ఇక్కడికి వచ్చాం. సో మనం రెండోసారి రాయాల్సిన పని లేదు. p ఈజ్ గ్రేటర్ దాన్ 60 అయితే ఒకటే స్టేట్మెంట్ కాబట్టి నేను బ్రాకెట్స్ కూడా పెట్టట్లేదు. బ్రాకెట్స్ పెట్టకుండానే రాసేసాను. ఫస్ట్ క్లాస్ division is first class. Next else. If p is మళ్ళీ ఎల్స్ లో సరే ఎందుకైనా మంచిది బ్రాకెట్స్ పెడదాం, ఎందుకంటే ఎల్స్ దగ్గర ఇంకా ఎక్కువ వస్తాయి. ఇఫ్ అనేది ఒకటే గానీ ఎల్స్ దగ్గర మళ్ళీ బ్రాకెట్స్ వస్తాయి, ఎందుకంటే 2-3 కండిషన్లు ఉన్నాయి కదా, సెకండ్ క్లాస్ రాయాలి, పాస్ క్లాస్ రాయాలి, ఫెయిల్ రాయాలి. సో ఎల్స్ అందుకోసం ఎప్పుడైనా బెస్ట్ ఏంటంటే కొంచెం చిరాగ్గా ఉన్నా రాయటం బెస్ట్. ఎల్స్ ఇఫ్ p is greater than or equal to 50, ఇక్కడ నేను మళ్ళీ లెస్ దాన్ 60 అని చెక్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే 60 కంటే తక్కువ ఉంటేనే ఇక్కడికి వస్తుంది. డిడ్ యు గెట్ మై పాయింట్? 60 కంటే తక్కువ ఉంటేనే ఇక్కడికి వస్తుంది కాబట్టి ఐ నీడ్ నాట్ చెక్ దట్ పాయింట్. సో printf division second class next మళ్ళీ else నెక్స్ట్ కండిషన్ ఏంటి, if percentage is greater than or equal to 40. Pass. Pass class. Pass class. Else greater than 70 అయిపోయింది, greater than 60 అయిపోయింది, greater than 50 అయిపోయింది, greater than or equal to 40 అయిపోయింది. ఎల్స్ అంటే అర్థం ఏంటి, less than 40. Less than 40. సో ఇంక నేను చెక్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా printf division is fail. ఇక్కడ చాలా ఇఫ్లు ఎల్స్లు వచ్చాయి కాబట్టి నెస్టెడ్ ఇఫ్ ప్రాబ్లం అంటాం దీన్ని. ఇక్కడ మనం బ్రాకెట్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి ఇక్కడ ఎడిటర్ కాబట్టి కరెక్ట్ గా ఇమ్మీడియట్ గా అది క్లోజ్ చేస్తుంది, కానీ మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక్కోసారి ఎడిటర్ వాడకుండా నోట్ ప్యాడ్ లో వాడినా లేకపోతే మన సొంతంగా నోట్స్ లో రాసినప్పుడు ఏమైందంటే బ్రాకెట్స్ కొంత కన్ఫ్యూజ్ అవుతాయి. సో ఇక్కడ ఇది క్లోజ్ అయింది, ఇది క్లోజ్ అయింది, ఇక్కడ ఇది క్లోజ్ అయింది.
సో ఇక్కడ ఈ ఎల్స్ క్లోజ్ అయింది. ఇది ఎక్కడ వచ్చింది? ఇక్కడ ఇఫ్ కి ఈ ఎల్స్ కి ఇక్కడ క్లోజ్ అయింది. ఇది మెయిన్ క్లోజ్. ఓకే, ఇది మెయిన్ కి క్లోజ్ అయింది. ఇది ఈఎల్స్ కి క్లోజ్ అయింది. ఇది ఈఎల్స్ కి క్లోజ్ అయింది. ఓకే, చూద్దాం. విల్ రన్ ఇట్. ఏదో ఎర్రర్ వచ్చింది. ఎంటర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వితౌట్ నల్ సింబల్. ఏమైంది? స్కాన్ రాయలేదా మనం? ప్రింట్ఎఫ్ అన్నాం కానీ స్కాన్ రాయలేదు. అక్కడ స్కాన్ ఎఫ్ రాయలేదు. స్కాన్ ఎఫ్ పర్సంటేజ్ ఎఫ్ కామా ampersand p semicolon p semicolon. ఓకే, ఆ నల్ సింబల్ సంగతి చూద్దాం తర్వాత. ముందు డిస్టింక్షన్ ఇద్దాం. 75 division is distinction. డబుల్ కోర్స్ తీసుకుంటా కదా సార్ అట్లా. అదే తీసుకోవాలి. పర్సంటేజ్ దగ్గర ఎస్కేప్ సీక్వెన్స్ ఇచ్చిన తీసుకోవాలి. యాక్చువల్ గా చూద్దాం. ఎంటర్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. నౌ ఇప్పుడు విల్ గివ్ సెకండ్ క్లాస్ మార్క్స్. ఫస్ట్ క్లాస్ మార్క్స్ 66 అందాం. డివిజన్ ఫస్ట్ క్లాస్. Second class 56, second class. Okay, next run the program. Let us give the third class marks 45. Pass class. Let us give 35 division. So what we are doing ఇక్కడ మనం పర్సంటేజ్ సింబల్ ప్రింట్ చేయడానికి సీక్వెన్స్ ఇచ్చాము యాక్చువల్గా. Okay, note down this program please. మీ సొంతంగా రాయండి. ఎవరి దగ్గర టీవీ వాల్యూమ్ వస్తుంది? యా, థ్యాంక్ యూ.
బైబిల్ చదువుగా బాగుపడుతున్నావు బైబిల్ చదువుతున్నా కష్టాలు చేయాలి Sir, completed. Okay, very good. Now, దీన్ని ఏమంటాం ఇఫ్ అండ్ కండిషన్ సెలక్షన్ అంటాం. సో ఇఫ్ ఎల్స్ కండిషన్స్ సెలక్షన్ అంటాం. మనం ఏం చూసాం, ఇఫ్ కండిషన్ చూసాం, ఎల్స్ కండిషన్ చూసాం, నెస్టెడ్ ఇఫ్ చూసాం, డాంగ్లింగ్ ఎల్స్ ప్రాబ్లం అంటే ఏంటో చెప్పాం. డాంగ్లింగ్ ఎల్స్ అంటే ఏంటి? 2 if conditions 1 else. 1 else ఉంటే ఆ ఎల్స్ ఎవరికి సంబంధించింది అనేది అంబిగ్విటీ ఉంటది. కాబట్టి జనరల్ గా ఏం చేస్తుంది అంటే రీసెంట్ ఎల్స్, ఇప్పుడు ఇక్కడ రెండు ఇఫ్ నుండి ఒక ఎల్స్ ఉంది అనుకోండి, రీసెంట్ ఎవరికి ఉన్న ఇఫ్ ఉన్నారో వాళ్ళకి అసైన్ చేస్తుంది కంపైలర్. అంటే ముందు దగ్గరలో ఎవరు ఉన్నారో వాళ్ళకి అసైన్ చేస్తుంది, దూరం ఉన్న వాళ్ళకంటే. సో దట్ ఈస్ డాంగ్లింగ్ ఎల్స్ ప్రాబ్లం. సేమ్ ఇట్లాంటిది ఏంటంటే స్విచ్ స్టేట్మెంట్ అనేది ఉంది సిలో. స్విచ్ స్టేట్మెంట్ ఇట్లనే అంటే ఇఫ్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడు అంటే ఓన్లీ 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ రెండే కదా ఆల్టర్నేటివ్స్ ఇఫ్ కి. ఒక కండిషన్ కి ఏంటి? ట్రూ ఆర్ ఫాల్స్ రెండే ఆల్టర్నేటివ్స్. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయంటే దేర్ మే బి 4 or 5 ఆల్టర్నేటివ్స్ ఒక కండిషన్ కి. అట్లాంటప్పుడు మనం ఏం వాడతామంటే స్విచ్ వాడతాం. సో మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇఫ్ ఎప్పుడు వాడతాం, కానీ రెండు ఆప్షన్లే ఉన్నప్పుడు ఇఫ్ వాడచ్చు. కానీ దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్ దేర్ మే బి 4 or 5 ఆప్షన్స్.
అప్పుడు ఏం వాడతాం? స్విచ్ వాడతాం. ఎగ్జాంపుల్ చెప్పండి ఏదన్నా స్విచ్ కి. ఎగ్జాంపుల్ ఆలోచించండి స్విచ్ కి ఏదన్నా. Days in a week, sir. అమ్మా Days in a week. డేస్ ఇన్ ఏ వీక్. ఓకే 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 ఓకే. Months in a year. So what are the 12 options? Days in a week, 7 options are there. Okay. Okay. Let us write a program. Program to greet a person, program to greet with number of day. అంటే ఒకవేళ సండే అనుకోండి 1 ఇవ్వాలి, మండే అయితే 2 ఇవ్వాలి. అట్లా ఆ నంబర్ ను బట్టి ఒకవేళ 1 అవుట్పుట్ అయితే హ్యాపీ సండే అని ప్రింట్ కావాలి, 2 అవుట్పుట్ 2 ఇన్పుట్ అయితే హ్యాపీ మండే, ఇట్లా 7 వరకు వస్తే హ్యాపీ సాటర్డే అని ప్రింట్ కావాలి. ఓకే. సో ఇక్కడ నంబర్ అనేది 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు, 7 కావచ్చు. 7 ఆప్షన్స్ ఆర్ దేర్. సో ఇక్కడ మనకి ఇఫ్ మనకి రాదు, ఎందుకంటే దేర్ ఆర్ 7 ఆప్షన్స్. సో సండేకి 1 ప్రింట్ 1 ఇస్తాం ఇన్పుట్. సో ఇక్కడ నంబర్ అనేది ఇంట్ డే నంబర్, సో ఇంట్ డి అందాం. ఇంకేమైనా వస్తే తర్వాత పెడదాం లాస్ట్ లో. జనరల్ గా ఈ డిక్లరేషన్ అనే స్టెప్ ఏంటంటే లాస్ట్ లో రాస్తాం జనరల్ గా, ఎందుకంటే ఏమేం వేరియబుల్స్ ఇస్తామో మనకు ముందే తెలియదు కాబట్టి బెటర్ ఏంటంటే లాస్ట్ లో ఇస్తే ఇట్ వుడ్ బి మచ్ బెటర్ అన్నమాట. సో ముందే మన ప్రోగ్రామ్ స్టార్టింగ్ లోనే తెలియదు కదా ఏమేమి ఇస్తున్నాము, ఏంటి, ఎన్ని వేరియబుల్స్ వస్తాయి మనకు ముందు తెలియదు కాబట్టి బెటర్ ఏంటంటే లాస్ట్ లో ఇయటం అనేది ద మోస్ట్ బెస్ట్ థింగ్. బట్ ఎనీహౌ ఇంట్ డి ఒక నెంబర్ వచ్చుకున్నాం, డికి scanf printf enter the day number as 1 Sunday, 7 for Saturday. ఈ మధ్యలో ఏదన్నా ఒకటి ఇమ్మని. సో దీన్ని మల్టీ సెలెక్షన్ అంటాం. ఇఫ్ అండ్ ఎల్స్ ఏమో ఓన్లీ 2 ఆప్షన్స్, స్విచ్ ఏమో మల్టిపుల్ ఆప్షన్స్. సో scanf percentage f d comma %d. అప్పుడే ఇట్లా ఇద్దరు అని కూర్చో చదవండి. ఇద్దరు %d %d. డి అనేది మన నంబర్ డే. సో ఇప్పుడు ఈ స్విచ్ ఫార్మాట్ ఏంటంటే స్విచ్ బ్రాకెట్ లో మనం దేన్ని బట్టి స్విచ్ కావాలి. స్విచ్చింగ్ అంటే తెలుసు కదా, స్విచ్చింగ్ అంటే మారటం, ఒక దాని నుంచి ఇంకోటి పోవడం స్విచ్చింగ్. సో మనం దేన్ని బట్టి మారుతాం? డిని బట్టి మారుతాం, డి వాల్యూని బట్టి మారుతాం. సో బ్రాకెట్స్ ఓపెన్. నెక్స్ట్ ఒక్కొక్కది ఇక్కడ కేస్ అనేది డిఫాల్ట్ టర్మ్. కేస్ ఆ డి వాల్యూ 1 అయితే ఏం చేయాలి? కేస్ 2
అంటే డి వాల్యూ 2 అయితే ఏం చేయాలి? కాలన్, సెమీ కాలన్ కాదు, కాలన్. ఇక్కడ ఈ 1 అనేది డి వాల్యూను బట్టి. డి వాల్యూ 1 అయితే ఏం చేయాలి? డి వాల్యూ 2 అయితే ఏం చేయాలి? డి వాల్యూ 1 అయితే ఏం చేయాలి? ఇక్కడ బ్రాకెట్స్ లేవు, కాలన్ దగ్గరే రాసేస్తాము. ప్రింట్ఎఫ్ సింపుల్ గా హ్యాపీ సండే ప్రింట్ చేసిన తర్వాత కిందికి మళ్ళీ ఇప్పుడు కేసు 1 అంటే 1 వాల్యూ చెక్ చేసిన తర్వాత కిందికి పోవాల్సిన అవసరం లేదు కదా. కిందికి పోవాల్సిన అవసరం లేకుండా ఏం చేస్తామంటే బ్రేక్ అని రాసేస్తాం. ఎందుకు అంటే కిందికి పోకూడదు. ఇప్పుడు మనకు 1 వచ్చేసింది, కిందికి పోకూడదు. సో కేస్ 2 లో ఏం చేస్తాం? హ్యాపీ మండే బ్రేక్. నెక్స్ట్ కేస్ 3. కేస్ 3 హ్యాపీ ట్యూస్డే బ్రేక్. నెక్స్ట్ కేస్ 4 కాలన్. గుర్తుపెట్టుకోండి, కాలన్ నాట్ సెమీ కాలన్. ఇక్కడ కేస్ కి నంబర్ కి గ్యాప్ స్పేస్ ఉండాలి. మీరు 2 కలిపేస్తే మళ్ళీ అర్థం మారిపోతుంది. సో కేస్ కి నంబర్ కి బ్రేక్ గ్యాప్ ఉండాలి. కేస్ 4 కాలన్. ప్రింట్ఎఫ్ ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి? హ్యాపీ వెన్స్డే. వెన్స్డే కాలన్. నెక్స్ట్ సారీ కేస్ 5 హ్యాపీ థర్స్డే. కేస్ 6 హ్యాపీ ఫ్రైడే. నెక్స్ట్ కేస్ 7 హ్యాపీ సాటర్డే. బ్రేక్. ఒక్కోసారి ఏమైందంటే మన వాళ్ళు ఇచ్చేటప్పుడు యాక్చువల్గా ఎంత ఇవ్వాలి? 1 to 7 మధ్యలో ఇవ్వాలి. కొన్నిసార్లు మర్చిపోయో మన కీబోర్డ్ లోనో లేకపోతే 10 or 11 ఇచ్చామనుకోండి, అప్పుడు ఏం చేయాలో కూడా మనం చెప్పాలి. అర్థమవుతుందా? 1 to 7 మధ్యలో ఇస్తే ఇవన్నీ జరుగుతాయి. ఒక్కోసారి మనం పొరపాటునో లేకపోతే మిస్టేక్ అనో కావాలనో ఏమిస్తారు? ఎక్కువ వాల్యూ కానీ లేకపోతే 0 ఇవ్వచ్చు, లేకపోతే -1 ఇవ్వచ్చు. సో అట్లాంటప్పుడు డిఫాల్ట్ అప్పుడు ఏం చేయాలి అంటే ప్రింట్ఎఫ్ ఎంటర్ కరెక్ట్ చాయిస్, కరెక్ట్ నంబర్. సార్ బ్రేక్ అవసరం లేదు కదా? అవసరం లేదు, డిఫాల్ట్ కి అవసరం లేదు. ఓకే. So totally 7 choices with default 8 choices we have given. Enter the day. I will give day 5. Happy Thursday. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్విచ్ అనేది. సో అట్లనే ఇప్పుడు ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే లెటర్స్ ఇస్తాం. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ని ఏ ఫర్ సండే, బి ఫర్ ట్యూస్డే, అట్లా ABCDEFGH, హెచ్ ఫర్ సాటర్డే అనుకున్నాం అనుకోండి, స్మాల్ హెచ్ ఫర్ సాటర్డే. అప్పుడు ఇది ఇంట్ ఉండదు, ఇదేమైతుంది? క్యారెక్టర్ డి. సో ప్రింట్ఎఫ్ డే
character at day as A for Sunday, small a for Sunday, H for Saturday. ఇక్కడ percentage C. Percentage C. సో స్విచ్ D వచ్చింది, స్విచ్ D ఉంటది యాజ్ ఇట్ ఈస్ గా. ఇక్కడ కేస్ దగ్గర A అయితే క్యారెక్టర్ కాబట్టి ఒకటే క్యారెక్టర్ కాబట్టి సింగిల్ కోట్స్ లో ఉండాలి. కేస్ A. కేస్ నెంబర్ కి క్యారెక్టర్ కి అదే తేడా. నెంబర్ కి కోట్స్ అవసరం లేదు, కానీ క్యారెక్టర్ కంపల్సరీ కోట్స్ ఉండాలి, సింగిల్ కోట్స్. ఒకవేళ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే డబుల్ కోట్స్. సో ఇది C. D. E. F. G. ఎక్కడ మర్చిపోయానమ్మా? A, B, C, D, E, F. G తో వచ్చేసిందా? ఓకే, Yes, sir. G. ఓకే, G ఫర్ సాటర్డే. కరెక్ట్ క్యారెక్టర్. సో let us run this. ఏమన్నా ఏదో ఒకటి D ఇద్దాం. హ్యాపీ వెన్స్డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. D కరెక్టే. ఓకే, మళ్ళీ రన్ చేద్దాం. Let us give G. Happy Saturday. మళ్ళీ రన్ చేద్దాం. Let us give X. 16. Enter correct character. Okay. So this is switch statement. How to use switch statement అనేది మనం చూసాం. if కి switch కి తేడా ఏంటి? if లో there are only two options, true or false. switch లో there is, switch ని ఏమంటారంటే మల్టీ సెలెక్షన్ అంటారు. మల్టీ సెలెక్షన్ ఎందుకంటే you have different options you can explore with this one. సో కేస్ రాస్తాం, కేస్ అనే కీవర్డ్ రాస్తాం, స్పేస్ ఒకవేళ క్యారెక్టర్ అయితే సింగిల్ కోట్స్, కాలన్, సెమీ కాలన్ కాదు కాలన్. దాని తర్వాత ప్రతి కేసుకి బ్రేక్ కూడా రాస్తాం. ఎందుకు అంటే ఫర్దర్ గా కిందికి పోకూడదు అని, కంట్రోల్ కిందికి పోకూడదు అని. సో దిస్ ఈస్ టుడేస్ లెసన్. ఎనీ డౌట్స్? మల్లికార్జున్, మల్లికార్జున్ ఉన్నావా? Any doubts? Monica, any doubts? If there are no doubts, let me end the class and see you tomorrow. Sir, Yeah. మనం ఇప్పుడు వీక్స్ కి A to G వరకు ఇచ్చాం కదా సార్. సో సీక్వెన్స్ టైప్ కాకుండా జనరల్ గా మనకు మండే రోజు A రావాలనుకో, సాటర్డే రోజు B రావాలనుకో, అలా కూడా ఇవ్వచ్చు కదా? అలా కూడా ఇచ్చుకోవచ్చు. మీరు అక్కడ క్లియర్ గా రాయాలి. ఇప్పుడు మనం ఇట్లా కూడా ఇవ్వచ్చు. అట్లా అంటే సండేకి SU అని, మండేకి M అని, ట్యూస్డేకి T అని, W కి వెన్స్డేకి W అని అట్లా కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ సాటర్డే సండే రెండు SS ఉన్నాయని నేను ఇవ్వలేదు, కానీ లేకపోతే ఫస్ట్ అదే ఇద్దాం అనుకున్నాను. సీక్వెన్స్ లో ఇవ్వాలని ఏం లేదు. కాకపోతే మన ప్రోగ్రామ్ లో మనం ఏం చేయాలంటే ఇక్కడ కేస్ కట్టు రాయాలి. అక్కడ వాళ్ళు ఏమి ఇస్తారో అక్కడ అది మనం కట్టు రాయాలి. అంతమించి మన ఇష్టం, అది ఎట్లయినా మనం ఇచ్చుకోవచ్చు. సరే, డిఫాల్ట్ ఎందుకు యూజ్ చేస్తారు సార్ మీరు? డిఫాల్ట్ అంటే ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ కాకుండా ఇంకా వేరేది ఏదైనా ఇచ్చారనుకోండి. ఇప్పుడు నేను X అని ఇచ్చాను, ఇందాక ABCD
ప్రకాశము, ముఖ ప్రకాశము, ఫేస్ లైట్. సో అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ కాకుండా ఒక్కోసారి యూజర్, ఇప్పుడు మనం ఏటీఎంకి వెళ్తాం, వాడు అక్కడ పిన్ నెంబర్ అడుగుతారు, మన వాళ్ళు ఏం చేస్తారు ఒక్కోసారి వేరే నెంబర్ ఏదో కొడతారు. సో అట్లా డిఫరెంట్ది కొట్టినప్పుడు మనం ఏం రెస్పాండ్ కావాలి ప్రోగ్రాంలో, ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ కాకుండా డిఫరెంట్ ఇన్పుట్ వచ్చినప్పుడు, ఎక్స్పెక్ట్ చేసిన ఇన్పుట్ కాకుండా డిఫరెంట్ ఇన్పుట్ వస్తే ఎలా రెస్పాండ్ కావాలనేది డిఫాల్ట్ రాస్తాం. మనం ఎక్స్పెక్ట్ చేసేది 1 to 7, వాళ్ళు 10 or 15 ఇచ్చారనుకోండి, మన ప్రోగ్రామ్ చెప్పాలి కదా నువ్వు ఇచ్చింది తప్పు బాబు అని, దానికి డిఫాల్ట్ వాడతాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అమ్మా. ఎనీ అదర్ డౌట్స్? సో నేను ప్రోగ్రామింగ్ ఓరియంటెడ్ గా వెళ్తున్నాను కాబట్టి థియరీ నేను చెప్పట్లేదు. కాకపోతే మీరు ఏదైనా టెక్స్ట్ బుక్ తీసుకొని థియరీ చదువుకోవడం బెటర్. లేదంటే ఈరోజు నేను ఒక టెక్స్ట్ బుక్, సింపుల్ గా ఉండే టెక్స్ట్ బుక్ ఏదైనా పోస్ట్ చేస్తాను, మెటీరియల్ కూడా ఇస్తాను, దాన్ని బట్టి మీరు థియరీ ఫాలో కావచ్చు. ఓకే సార్, ఒకసారి స్క్రీన్ షేర్ చేయరా సార్? యా యా. లాస్ట్ 15 వర్సెస్ ఉన్నాయి ఇంకా నాకు. Goldie is playing 4. ఫ్రెండ్ కొడితే రోజుగా మాకెందుకని సార్, రోజు సార్ ఒక ఇంపార్టెంట్ థింగ్ పెడుతుంటే పైన టైం వస్తుంది, ఇమ్మడ క్లోజ్ అయిపోతుంది సార్ మధ్యలోకి. అది 40 minutes బ్రేక్ టైం సెట్ ఉంటుంది. 40 minutes టైము సెట్ ఉంటుంది దాంట్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Okay, right. So I am ending the meeting. See you tomorrow. Tomorrow we will see another important thing. Selection లోనే చూసి రేపు లూప్స్ లోకి వెళ్దాం. ఓకే సార్, టెక్స్ట్ బుక్ నేమ్ చెప్తా అన్నారు. నేను పోస్ట్ చేస్తాను టెక్స్ట్ బుక్, దాంట్లో PDF మీకు పోస్ట్ చేస్తాను. ఓకే ఓకే సార్.